ఇస్తే 3 ఓడిపోయిన దాంట్లో ఈ 2 కదా. అయినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని వదిలేసాడా? లేదు, రాజ్యసభ ఇచ్చారు కాబట్టి అతని లెక్క ఒకసారి కాకపోతే ఇంకోసారి లెక్కేసుకుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి తను గాడ్ ఫాదర్ లాగా ఉండాలనుకుంటున్నాడు. ఆ వ్యూహంలో భాగమే ఇదంతా కూడా. అదే సందర్భంలో రెడ్లను వదులుకోవట్ల, కాపును వదులుకోవట్ల. కాకపోతే వాళ్ళు డిజైన్ చేసుకుంటుండొచ్చు. పవన్ కళ్యాణ్ వల్ల కాపులు డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఎంతమంది కాపు నాయకులు వైసీపీలో వెలిగారు? అలాగే ఎంతమంది బీసీ నాయకులు వైసీపీలో వెలిగారు? అంత అవకాశాలు వేరే పార్టీలో వచ్చినాయా వాళ్ళకి? అంటే ఈ ఓవరాల్ గా ఇవాళ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ గెలుపునేమో బొట్టాబొట్టి గెలుపుగా చూపించారు. అంటే 90 నుంచి 100, అంటే ఒకటి తీసేస్తే. కానీ టీడీపీకి పాజిటివ్ గా వచ్చిన సర్వేలన్నీ మాత్రం వైసీపీకి ఇప్పుడు చాణక్య స్ట్రాటజీ చూస్తే 39 నుంచి 40 అని, అంటే మరీ తగ్గించేశారు. వాళ్ళకి వచ్చి భారీగా అది కూటమి ఎఫెక్టా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇంపాక్టా, ఒక అనుభవం నాయకుడు మళ్ళీ కావాలని అన్న ప్రజలు అనుకున్నారా, సూపర్ 6 ఎఫెక్టా, ఏంటి అసలు? అన్నీ అవుతాయి అందులో. అయ్యే సక్సెస్ అయితే గనక చంద్రబాబు మళ్ళీ అవసరమని కోరుకుంటున్నట్టు, పవన్ కళ్యాణ్ తో కలవడం వల్ల రాష్ట్రానికి ఏదో జరుగుతుందని కోరుకోవడం, మోడీతో కలవడం వల్ల రాష్ట్రం అద్భుతమైన మార్పులు జరుగుతుంది అనుకోవడం, 3 కూడా కారణం కావచ్చు. అదే సందర్భంలో జగన్ మీద తీవ్ర వ్యతిరేకత అవ్వచ్చు. అదే సందర్భంలో జగన్ ఇచ్చిన పథకాలు తమ భార్యలు తీసుకుని తమకు విలువ ఇవ్వట్లేదని ఎదురు తిరిగిన మగవాళ్ళదై ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల ఇంపాక్ట్ ఉంటది, ఆ ఉద్యోగుల కుటుంబాల ఇంపాక్ట్